శివారెడ్డి గారు, ఇప్పుడు మీరు అనేక వాయిసెస్ అనుకరిస్తూ ఉంటారు, చాలామందిని అలరిస్తూ ఉంటారు కదా. సో ఈ క్రమంలో మీ ఒరిజినాలిటీ మీది ఇది అనేది ఎప్పుడన్నా మర్చిపోయేది అనను, కానీ ఒకటి మనకి అలా అటువైపే ఎక్కువగా వెళ్ళే ఇది ఏదైనా కనిపిస్తూ ఉంటుందా? కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇప్పుడు కూడా నేను డబ్బింగ్ నుంచిలో వస్తున్నాను. సో మైత్రి మూవీస్ చేస్తున్నాను, దేవుడి దయ వల్ల మంచి పెద్ద క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, ఆంధ్ర కింగ్. సో అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ఎవరిదో ఒకరి ధోరణిలోకి కొంచెం పోతుంది. మళ్ళీ శివారెడ్డి కంట్రోల్ అని చెప్పేసి మళ్ళీ నా కంట్రోల్లోకి నీకు అంటే నన్ను నేను నా వాయిస్ నేను మళ్ళీ కంట్రోల్ అయిపోయి మళ్ళీ యాజ్గా ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా చక్కగా నా డబ్బింగ్ నేను చెప్పేసుకొని బయటపడిపోతుంటాను. అయితే ఉంటుంది, అప్పుడప్పుడు వస్తుంది, ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే 24 hours ఇదే ఆలోచనలతో ఇదే మైండ్ సెట్తో ఉంటాం కదా. ఇమిటేషను, ఇప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటే మిమ్మల్ని మీ బాడీ లాంగ్వేజ్, మీ గొంతు ఎలా ఉంటుందని ఇట్లా ఉంటుంది. దొరకవచ్చు, దొరకకపోవచ్చు మీ వాయిస్. సో అట్లా కీప్ ఆన్ ట్రయింగ్ కదా. సో దానివల్ల మా ఒరిజినల్ వాయిస్ మర్చిపోతుంటాం అప్పుడప్పుడు. కొన్నిసార్లు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు లేదా నిలబడి ఫోటోలు దిగుతూ ఉంటే అన్న ఇక్కడ మీరు చిరంజీవి గారిని ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంది అంటే అన్నయ్యను మామూలుగా ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటాం కాబట్టి అట్లా కావచ్చు. ఒక్కొక్కసారి ఎన్టీ రామారావు గారు లాగా, బాలకృష్ణ గారు లాగా కనిపించారు, మీరు జూనియర్ ఎన్టీఆర్ లాగా కనిపించారు, ఇక్కడ మీరు మాట్లాడుతున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు లాగా కనిపించారు అని చెప్పేసి ఇట్లా చాలామంది చెప్తూ ఉంటారు. ఆటోమేటిక్గా కొంచెం తెలియకుండానే వెళ్తూ ఉంటుంది ఆ బాడీ లాంగ్వేజ్ అదంతా. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ కేబుల్ ఆపరేటర్ను సంప్రదించండి.